తులారాశి వారు ఈరోజు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నూతన రుణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు చేస్తారు. స్నేహితులతోటి కూడా ఆ కారణంగా విరోధాలు ఏర్పడతాయి. ప్రతిభ ఉన్న తగిన గుర్తింపు రాకపోవడం వల్ల నిరుత్సాహం చెందుతారు. చెవి ఉదర సంబంధిత రుగ్మతల వల్ల కొంత ఇబ్బందికరంగా గడుస్తుంది. ఉద్యోగ వర్గాల వరకు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో ఆటుపోట్లు ఎదురవుతాయి. పారిశ్రామిక వ్యవసాయ రంగాల వరకు కూడా ఈరోజు ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. సినీ కళాకారులకు ఒడిదుడుకుల మధ్య గడుస్తుంది. విద్యార్థులకు కొన్ని మంచి అవకాశాలు అందినట్లే అంది చేజారుతాయి. మహిళలకు కూడా మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికి అందకపోవడం వల్ల నిరాశ కలుగుతుందని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు నలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా హైగ్రీవ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితులు శ్రేయోభిలాషులు వీరికి అంతా కూడా సహకరిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు లభిస్తాయి. అనుకున్నది సాధించే వరకు వృశ్చిక రాశి వారు విశ్రమించరు. మనసులో ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాలతోటి చికాకులు తొలగుతాయి. రాజకీయ వర్గాల వరకు అరుదైన అవకాశాలు కొన్ని లభిస్తాయి. సినీ కళాకారులకు కూడా కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరుతాయి. విద్యార్థుల శ్రమ చక్కగా ఫలిస్తుంది. మంచి ఫలితాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో విపరీతమైన ఆదరణ కూడా పెరుగుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు వీరికి అంతంత మాత్రంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు బాగా ఆందోళన కలిగిస్తాయి. కాంట్రాక్ట్ రంగం వరకు ఈరోజు నిరాశగానే గడుస్తుంది. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు మాత్రం చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వరకు పని భారం అధికమవుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు ఒత్తిడులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా మానసిక అశాంతి తప్పకపోవచ్చు. జ్వరము జలుబు వంటి రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఆరోగ్యం కూడా సహకరించదని చెప్పవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. విద్యార్థులు శ్రమానంతరం మాత్రమే ఈరోజు ఫలితాలు దక్కించుకుంటారు. లేకపోతే మాత్రం ఫలితాలు అనుకూలంగా ఉండవని చెప్పవచ్చు. మహిళలకు ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు బంగారు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా పార్వతీ అమ్మవారికి ఈరోజు కుంకుమార్చన చేయించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు దూరపు బంధువులను కలుసుకుంటారు. అనుకోని సంఘటనలు కొన్ని ఈరోజు వీరికి ఎదురవుతాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపంలో పెడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు మరింతగా పొందుతారు. అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. నిరుద్యోగులు పట్టుదలతోటి ముందుకు సాగుతారు. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగ వర్గాల వరకు ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ వాణిజ్య వర్గాల వరకు సన్మానాలు సత్కారాలు. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం చాలా మంచిది. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.